హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే బైక్ వాటర్ వాష్ ఇంట్లోనే ఎలా సింపుల్గా చేయాలని మీకు చూపిస్తా ఫ్రెండ్స్. దేవాయిట్రా ఫ్రెండ్స్, ఇప్పుడు సింపుల్గా ఇది బయట అయితే ఒక 200-300 అయితే ఫోమ్ వాష్ అవుతుంది ఫ్రెండ్స్. ఫోమ్ వాష్ కూడా అన్నిటి దగ్గర అవైలబుల్ లేదు. కాకపోతే అది మన ఇంట్లోనే ఎలా చేయాలి, ఒక మోటార్ అయితే ఉంటే చాలు, వాటర్ మోటార్ మనకి. దాంతో ఆ ప్రెజర్ అయితే సరిపోతుంది. దీనికోసం మనం ఫోమ్ వాష్ చేయడం కోసం ఒక ప్రెజర్ స్ప్రేయర్, ఇది చెట్లకు కూడా వాటర్ పోయడానికి అయితే యూజ్ అవుతుంది. ఈ స్ప్రేయర్ అయితే ఒకటి తీసుకున్నాం ఫ్రెండ్స్. వాష్ చేయడానికి ఇది ఒక షాంపూ, షైన్ ఎక్స్ ప్రో అని, ఇది బాగుంది. బబుల్ వాష్ స్నో ఫోమ్ షాంపూ ఫ్రెండ్స్, ఏదో తీసుకున్నా చూడండి. నా బైక్ అయితే నేనే వాష్ చేసుకుంటున్నా. వాటర్ వాష్ అయితే బయట అయితే 200-300 అయితే అవుతుంది ఫ్రెండ్స్. సింపుల్గా ఎలా వాష్, దీంట్లో అయితే కొంచెం షాంపూ వేసుకొని చూడండి ఫ్రెండ్స్. టైట్గా పెట్టాలి, ఎందుకంటే ఇందులో ఎయిర్ ప్రెషర్ చేసినప్పుడు వెళ్ళకూడదు. ఇంట్లో ఆల్రెడీ ఎయిర్ ఉంది. షాంపూ అయితే కొంచెం తీసుకుంటున్నా ఫ్రెండ్స్. వన్ క్యాప్ అయితే తీసుకుంటా, సరిపోద్ది. ఇంకా దీంతో అవసరం లేదు ఫ్రెండ్స్. దీంట్లో అయితే కొంచెం వాటర్ అయితే పట్టాలి అనుకుంటున్నా. ఒక 500 ml తీసుకున్నా ఒక క్యాప్కి. వాటర్ అయితే ఎక్కువ అవసరం లేదు కదా, సో ఇది క్యాప్ అయితే టైట్గా పెట్టాలి. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇది ప్రెస్ చేస్తుంటే దీంట్లోకి ఎయిర్ వెళ్తుంది, దాంతో ప్రెషర్ అయితే వస్తుంది చూడండి. ఇది టైట్ హార్డ్ అయ్యే వరకు ప్రెస్ చేయాలి. అలా హార్డ్ అయితే అయింది. సో ఇంకా దీంతో అయితే అవసరం లేదు. తర్వాత కొంచెం వాటర్ అయితే కొట్టే ఫ్రెండ్స్. ఇదైతే నా డ్యూక్ 250 అయితే బైక్ తీసుకున్నా. మొత్తం డస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే ఈ బైక్ అయితే వాటర్ వాష్ చేస్తున్నా. మా ఏరియాలో ఫ్రెండ్స్ బైక్ డ్యూక్ అంటే ఈ KTM బైక్స్, ఈ బ్రాండ్లో ఉన్న బైక్లో వాటర్ వాష్ అంటే ఎవరు చేయరు ఫ్రెండ్స్. అందుకే నేను ఈ ప్లాన్ అయితే చేసా, ఫోమ్ వాష్ సింపుల్గా. ఒకవేళ ఇన్ కేస్ ఉన్నా కానీ 200-300 అయితే తీసుకున్నారు ఫోమ్ వాష్కి. సో నేను ఎవ్రీ టైం ఇలానే చేస్తున్నా, కానీ వీడియో చేయడానికి అయితే నాకు టైం లేదని ఇప్పుడు ఈ రోజు నుంచి వీడియో స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, మొత్తం టెస్ట్ అయితే ఉంది, మీకు చూపిస్తాను. కంప్లీట్గా మొత్తం డస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా అయితే వెళ్తుందో చూడండి. ఫ్రెండ్స్, దీనికైతే ఒక మోటార్ అయితే కావాలి. మా ఇంట్లో అయితే 1 HP మోటార్ ఉంది. సో దాంతో అయితే నేను ఫస్ట్ వాష్ చేసి తర్వాత ఇది ఎలా స్ప్రే చేయాలనేది చూపిస్తా చూడండి.
ఫ్రెండ్స్ నేనైతే ఒకటి మర్చిపోయా, అక్కడ స్పీడోమీటర్ ఉంది కదా, డిజిటల్ మీటర్, ఆ మీటర్కి అయితే కవర్ అయితే పెట్టాలి, ఎందుకంటే అందులో వాటర్ అయితే డ్యామేజ్ అవుతుంది. అది పోతే ఒక 10,000 వరకు అవుతుంది ఈ బైక్ అయితే. సో నేనైతే కవర్ ఏర్పాటు చేస్తాను ఫ్రెండ్స్. నాకైతే ఒక కవర్ దొరికింది, ఈ కవర్ సో కవర్ అయితే సెట్ చేసుకున్నా. సెకండ్ మోటార్ ఆన్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఫ్రెండ్స్ అయితే వాటర్తో అయితే వాష్ చేసా. ఏంటంటే దానికి ఉన్న డస్ట్ కానీ ఏదైనా కానీ పూర్తిగా నానిపోవాలి, అందుకే అంతసేపు వాటర్ కొట్టా. మొత్తం అయితే నానిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది దీని పని, ఇది ఎలా అంటే చూడండి, ఏం ఫోమ్ వాష్ లాగా వస్తుంది చూడండి. దీన్ని కాకపోతే ఇప్పుడు మనం ప్రెస్ చేసాం కదా, దీన్ని బాగా షేక్ చేయాలి. షేక్ చేసినప్పుడు అది ఫోమ్ అనేది వచ్చి బండికి అయితే పడుతుంది చూడండి ఫ్రెండ్స్. సో ఇదైతే బాగా షేక్ చేయాలి.